श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమరవంజ్యం రంగనాథస్య సాక్షాత్ విజకులతిలకం తం విష్ణుచిత్తన్ నమామి. மங்களாசாசனத்தில் மத்துள்ள வாழ்வார்கள் தங்களார்வத்தளவுதான் அன்றி பொங்கும் பரிவாலே வில்லிபுத்தூர் பட்டர்பிரான் பெத்தான் பெரியாழ்வார் என்னும் பெயர். லக்ஷ்மீ நாயக பாத பங்கஜ யுகி பிரேமாதிரேகேணய தஸ்மை மங்களவாச்சனாய யததே ஸ்ரீ விஷ்ணு சித்தஸ்ததா तस्मै सूरिवराय विष्णुपरता संस्थापनाख्य क्रिया दक्षायास्तु नमस्कृतम् मम कृतम् भूयोऽपि भूयोऽपि च. नमः श्रीशैलनाथाय कुन्तीनगर जन्मने प्रसादलब्ध परमप्राप्य कैङ्कर्यशालिने श्रीविष्णुचित्तपद पद्मरजोऽनुषङ्गात् चित्तम् यदीय चरणस्मृतया समिन्धे अव्याजवत्सलतया प्रतितः सदास्मन् ಅವ್ಯಾತ್ಸ ಸುಂದರವರೋ ಮುನಿ ಸಾರ್ವಭೌಮಃ. பேரணிந்த வில்லி புத்தூரானிதன்னில் பெரும் சோதிதனித்தோர்னும் பெருமானே முன் சீரணிந்த பாண்டியன் தன் நெஞ்சுதன்னில் தியக்கர மால் பரத்துவத்தை திறமாச்செப்பி வாரணமேல் மதுரை வலம் வரவே வானின் மால் கருட வாகனனாய் தோன்ற வாழ்த்தும் பேரணி பல்லாண்டு முதல் பாட்டு 472 ఎనక్కుదవు నీయే. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని సంక్షిప్త మధురంగా మనకి అందించినటువంటి రుక్మిణి మనసారా అభినందిస్తున్నాను. చెప్పాను కదా, గోష్ఠిలో నిత్యము అన్వయిస్తున్నటువంటి వ్యక్తుల గురించి వేరే పరిచయం కానీ వేరే ప్రశంస కానీ మనం పెట్టుకోవద్దు అని. ఎలాగైతే స్వామి ఓ పెరియాళ్వారే మీరే మాకు ఈ పాసురాలలో ఉండేటటువంటి అర్థాన్ని అవగతం అయ్యేటట్లుగా అనుగ్రహించండి అని ప్రార్థించుకుంటున్నాం. కాబట్టి ఆ పెరియాళ్వార్లే నిన్న చెప్పుకున్నటువంటి పాఠ్యాంశాన్ని చక్కగా అవగతం చేసుకుని అనుసంధానం చేయగలిగేటటువంటి శక్తిని ఆమెకి ఇచ్చారు అనిపించింది. ఈ వ్యాసంగాన్ని మనన వ్యాసంగాన్ని విన్న తర్వాత చక్కగా వారి గురువు ఆచార్య తనయాన్ని అనుసంధానం చేశారు. మా తిరువెంగళమ్మ గారు ఒకసారి జ్ఞాపకం వచ్చారు. కృష్ణ కృష్ణ తత్వము అయినటువంటి నమ్మాళ్వార్ల కృష్ణ కలిగినటువంటి మహనీయ ఆమె మాటలు ఈ మననంలో కాస్త స్ఫురించే. ఆమె కూడా పెరియాళ్వార్ తిరుమలకి ఆంధ్ర వ్యాఖ్యానం రాశారు కాబట్టి చిన్న చిన్న తీరు ఆ రకంగా అనిపించింది. అంతేకాదు చాలా సంతోషించాల్సిన విషయం ఏమిటి అంటే పోతన భాగవతం, సంస్కృత భాగవతం, యాదవాభ్యుదయం మూడింటిని మళ్ళీ కోట్ చేస్తూ 2 పాసురాలు చెప్తూ సమయం పెంచకుండా ఆ నియతిని పాటించడం అనేది అభినందనీయమైనటువంటి విషయం. అన్ని చెప్పారు, సమయాన్ని పాటించారు, 2 పాసురాలని సమగ్రంగా అనుసంధానం చేశారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అలాగే పోతన భాగవతంలో ఉండేటటువంటి ఆ అచ్చతెనుగు పద ప్రయోగాన్ని కూడా చక్కగా మళ్ళీ డిక్షనరీ చూసుకొని దానికి అర్థాన్ని కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేయటం అంతకంటే అద్భుతమైనటువంటి శ్రద్ధకి నిదర్శనం. ఇలా చక్కగా మీరు మననం చేసేటప్పుడు ఇలా మీరు రిఫరెన్స్ చేసుకుని చెప్తూ ఉంటే ఇంకా చాలా ఆనందం కలుగుతుంది. ఇవాళ నేను ఏ శ్లోకంతో ప్రారంభించాలనుకున్నానో అది రుక్మిణి చెప్పేశారు. సో నాకు మరికొంచెం సమయం కలిసి వచ్చింది. అంచేత ఇంకో కొన్ని విషయాలు విశేషాంశాలని మనం అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగచ్చు. చాలా చక్కగా ఉందమ్మా, చక్కటి శ్రద్ధ, చక్కటి
అవగాహన, మళ్ళీ దాన్ని అందించగలిగేటటువంటి ఒక సామర్థ్యం ఇవి కలిగినందుకు ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని పెద్దలని పెరుమాళని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని పాసురానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. తర్వాత విశేషాంశాలను అనుసంధానం చేసుకుందాం. வண்ணமாடங்கள் சோழ் திருக்கோட்டியோர் கண்ணன் கேசவன் நம்பி பிறந்தினில் எண்ணெய் சுண்ணம் எதிரெதிர் தூவிட கண்ணன் முத்தங்கலந்து அலராயித்தே ஓடுவார் விழுவார் உகந்த அழைப்பார் நாடுவார் நம்பிரான் எங்குத்தான் என்பார் பாடுவார்களும் பல்பறை கொட்ட நின்று ஆடுவார்களும் ஆயித்து ஆய்ப்பாடியே பேணிச் சீருடை பிள்ளை பிறந்தினில் காணத்தாம் புகுவார் புக்கு போதுவார் ஆணுப்பார் இவன் நேரில்லைகான் திருவோணத்தான் உலகாளும் என்பார்களே குருனை முத்தத்து உருட்டி நின்னாடுவார் நறுனை பால் பெயர் நன்றாகத் தூவார் செரிமன் கோந்தல விழத்திழைத்து எங்கும் அறிவழிந்தனர் ஆய்ப்பாடி ஆயரே கொண்ட தாளுரி கோல கொடுமழு தண்டினர் பரையோலை செயனத்தர் விண்ட முல்லை அரும்பன்ன பல்லினர் అండర్ మిండి పుగుందు నెయ్యాడినార్. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. భాగవతంలో 2 శ్లోకాలు మనకి వ్యాఖ్యానంలోనే చక్కగా అందించారు 2 పాశురాలకి. ఇందులో ఆ సందర్భంలోనే ఉండేటటువంటి శ్లోకాన్ని చక్కగా ఇందాక రుక్మిణి కోట్ చేశారు. దాన్నే ఒకసారి పెరుగు నేతులు పోసుకున్నారు, నెయ్యాడినార్ అని అన్నారు. నరు నెయ్యి పాల్ తైర్ అని ముందు పాసురంలో కూడా చెప్పడం చేత గోపాహ పరస్పరం హృష్టాహ దధి క్షీర ఘృత అంబుభిహి. ఇక్కడ నీళ్లు పోసుకున్నారు అనేటటువంటి మాట కూడా ఒకటి మనకు కనిపిస్తుంది. దీన్ని 2 రకాలుగా చెప్తారు. మజ్జిగలు పోసుకున్నారు అంటే అక్కడ ఉండేటటువంటి వెన్న, పెరుగు, నెయ్యి, మజ్జిగ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ మజ్జిగ అనేటటువంటి భావాన్ని తీసుకోవచ్చు. లేదా వసంతాలు ఆడుకున్నారు అన్నప్పుడు రంగుల నీళ్లు పోసుకుంటారు కాబట్టి ఆ రకంగా కూడా భావన చేసుకోవచ్చు. ఆశించంతో విలింపంత, ఈ పద ప్రయోగాలు చూడండి, ఈ క్రియాపదాలు చూడండి. శ్లోకాలు క్రియాపదాలు మనకు అలవాటే కాబట్టి ఏం చేశారు వాటిని అంటే ఆశించంత విలింపంత. సేచనం అంటే పైనుంచి కింద వరకు తడిసేటట్లుగా పోయడం. అలాగే లేపనం అంటే ఒంటి నిండా దాన్ని అలదడం అంటారు. గంధాన్ని లేపనం చేస్తాం అంటే దాన్ని రాస్తాం అన్నమాట. అలాగే పెరుగు, పాలు, నెయ్యి తిరుమంజనం చేసేటప్పుడు పోస్తున్న వాటిని అన్నింటినీ గుర్తుపెట్టుకుందాము. అది సేచనం అంటారు. ఇప్పుడు ఈ గోపకుమారులందరూ కూడా, గొల్లలందరూ కూడా ఆశించంత విలింపంత అంటే వాటిని పైనుంచి పోసుకుంటున్నారు. వెన్న లాంటివైతే పైనుంచి పోసుకోలేరు కదా, అందుకని ఆ వెన్న లాంటి వాటిని అలదుకుంటున్నారు, ఒంటి నిండా పూసుకోవటం అని అంటారు చూసారా. విలేపనం అంటే అలా పూసుకోవడం, సేచనం అంటే తరుపుకోవటం. అలా వాళ్ళు దధి క్షీర ఘృత అంబుభిః ఆశించంతో విలింపంతో నవనీతైశ్చ చిక్షుభిః అంటున్నారు. అందుకే విలింపంతో నవనీతైశ్చ అని మళ్ళీ వేరుగా చెప్పడమే లేపనం అనేటటువంటి వెన్న పూసుకుంటున్నారు అనడానికి ఒక నిదర్శనం. అలాంటి ఆనందకేళి ఆనందుని ముంగిట సాగుతోంది. కృష్ణ అవతార వైభవ అనుభవం ఈ రకంగా సాగుతోంది. వెనకటి శ్లోకంలో వివేక శూన్యత చెప్పబడింది అని అన్నారు. ఇక్కడ చక్కగా మనకి సెరి మెన్ కూందల్ అన్నదానికి పోతనామాచుల యొక్క పద్యాన్ని చక్కగా షేర్ చేసుకోండి. ఇది సరిగ్గా ఆ కొప్పులు జారేటట్లుగా ఆడడం అనే దాన్ని కూడా ఆయన వర్ణించారు. అంటే భాగవతాన్ని అనువాదం చేశారు ఆయన.
కానీ ఆ భాగవత వైభవమే పెరియాళ్వార్ల యొక్క అనుభవము అయింది. ఆ భాగవత వైభవమే పోతనామాచ్యుల వారి యొక్క అనుభవము అవడం అనే దాన్ని చాలా అందంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందులో కొప్పు ముడి వీడి ఆడేటట్లుగా ఉంది వారి ఆనందము అని తెలుసుకున్నాం. వివేక శూన్యత అని ఒళ్ళు మరిచేరు, విచక్షణని లేకోల్పోయేరు అనే అర్థాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే ఈ అవతార వైభవంలో మనకు కూడా అలాంటి సంభ్రమం కలగడకపోతే మనం స్థావరాలతో సమానం కనకే కాబోలు. నిన్న ముత్తత్తు అని ఉంటే ముత్తు అని చాలా పర్యాయాలు నేను చదవడం కూడా ఆ సంభ్రమానికి నిదర్శనమే అని అనుకోండి. సరస్వతి గారు పాపం డౌట్ తోటి పెడితే అప్పుడు చూస్తే అవునవును ముత్తత్తు అనే ఉంది అని మళ్ళీ సవరించుకున్నాం అనుకోండి. అయినా మరొకసారి చెప్తున్నాను, మనం కూడా వివేక శూన్యతతో ఇలాంటి సంభ్రమాన్ని పొందుతున్నాము, పదాన్ని సక్రమంగా మనం అనుసంధానం చేసుకోలేకపోతున్నాము అని కూడా ఒకసారి తెలుసుకుందాం. అక్కడ ముత్తు అనే పదం కాదు, ముత్తత్తు అనే పదం. ముంగిలి, ముత్తం అనే పదం ఉంది కాబట్టి ముత్తత్తు అంటే ముంగిట్లో అనేదాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఇక ఇవాళ మనం 2 పాసురాలను అనుసంధానం చేసేసుకుందాం. ఇవాళ మనం విశ్వరూప సందర్శనం చెయ్యబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. పెరియాళ్వార్ల యొక్క అనుభవంలో ఎన్నో విశేషాలు మనకి కనపడతాయి అని చెప్పుకున్నాం మొదటి పాసురంలోనే. ఎందుకంటే కృష్ణావతార స్థలాలుగా చెప్పబడిన వాటిని అన్నింటినీ విడిచి తిరుక్కోట్టియూర్ అని చెప్పడం అనేది పెరియాళ్వార్ల భావనలో ఉండేటటువంటి ప్రత్యేకత అని మనం తెలుసుకున్నాం. అలాగే ఇవాళ భగవంతుని యొక్క విశ్వరూపాన్ని ఆ యశోదమ్మ ఎప్పుడు చూసింది? యశోదమ్మ ఒక్కర్తే సేవించిందా, లేక మిగిలిన వారికి కూడా ఆయన నోట్లో ఈ చతుర్దశ భువన భాండాలు కనిపించేయా అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భక్తులు ఇందులో ఈ 2 పాసురాలలోనూ మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ముందుగా పాసురాలను అనుసంధానం చేసేసుకుని తర్వాత మరికొన్ని విశేషాంశాలను కూడా మనం తెలుసుకుంటూ ముందుకు వెళదాం. ఇప్పుడు పిల్లవాడిని ఇప్పటికీ చూపిస్తున్నారు. ఇంతవరకు మనం పిల్లడిని చూడలేదు. పిల్లడిని చూసిన వారు, ఆడుతున్నవారు, పాడుతున్నవారు, ఆనందిస్తున్న వాళ్ళు, వాళ్ళని చూపించారు ఇంతవరకు. ఇప్పుడు మనకి కాస్త లోపలికి వెళ్ళి ఆ పురుటి గదిలో పిల్లవాడిని దర్శింప చేస్తున్నారు. ఇప్పుడు మనం కన్నయ్యని సేవిస్తున్నాం అన్నమాట. ఆ కన్నయ్యకి పుట్టిన పిల్లవాడికి స్నానం చేయిస్తూ ఉండేటటువంటి సన్నివేశాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. మనకి 2 అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు లభించాయి. అందులో పెరియజీయర్ వ్యాఖ్యానాన్ని రోజు అనుసంధానం చేసుకుంటున్నాం. అలాగే తిరువాయుమొഴി పిళ్ళై స్వాపదేశ వ్యాఖ్యానంలో ఇందులో లేని కొన్ని చిన్న చిన్న విశేష అంశాలను మనం తెలుసుకుంటూ వెళ్తున్నాం. అలాంటి విశేషాలను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే కాణ తాం పుగువార్ అనేటటువంటి ఒక పాసుర పదాన్ని మనం గుర్తు చేసుకుంటే, తమకి సంతానం కలిగిన ముందు చూడకుండా కృష్ణయ్యని చూడడానికి వచ్చినటువంటి వారు అనే విశేషార్థం మనకి స్వాపదేశ వ్యాఖ్యానంలోనే ఉంది, పెరియజీయర్ వ్యాఖ్యానంలో లేదు. ఇదొక విశేషం. అలాగే మరొకటి నిన్న అనుకున్నాం, ఆయప్పాడి ఆయర్ అని అనుకున్నాం. రేపల్లెలో ఉండేటటువంటి గొల్లలు ఏమిటా ప్రత్యేకత అంటే సహజమైనటువంటి జాతి కలిగి ఉన్నటువంటి వారు, ఆ సహజత్వాన్ని కలిగి ఉన్నవారు. దానికి విశేషంగా స్వాపదేశ వ్యాఖ్యానంలో వళర్పుం మెయిపుం అన్నియే జాతి ఆయర్ ఎన్నపడి, అక్కడ పెరిగిన వాళ్ళు కానీ అలా వేషం వేసుకున్న వాళ్ళు కానీ కాదు, అక్కడ సహజంగా గొల్ల జాతిలో పుట్టినటువంటి వారు అనేటటువంటి విశేషాన్ని అక్కడ అనుగ్రహిస్తారు. అందుకే ఆ విశేష అంశాలను కూడా మనం ఒక్కసారి మళ్ళీ మననం చేసుకుంటూ ముందుకి సాగుదాం. ఇప్పుడు పాసరం 6వ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం. కయ్యం కాలం నిమిత్తు కడార నీర్ పయ్యవాట్టియ పసుం సిరుమంజళాల్ అయ్యనావழித்தாளுக்கு அங்காந்திட வையமேழும் கண்டாள் பிள்ளை வாயுளே. கையும் காலும் நிமிர்த்து கடார நீர் பெய்யவாட்டிய பசும் சிறுமஞ்சளால் ஐயனாவழித்தாளுக்கு அங்காந்திட வையமேழும் கண்டாள்
పిళ్ళైవాయుళే చెప్తున్నాను కదా, విశ్వరూప సందర్శనం చేస్తున్నారు ఇందులో. ఎప్పుడు అంటే పుట్టిన వెంటనే స్నానం చేయించినప్పుడే కనపడింది ఆ అద్భుతమైనటువంటి పరత్వము ఆయనలో అంటున్నారు. ఇందులో కండాళ్ అనేటటువంటి పదం ఉంది చూడండి 4వ పాదంలో. కండాళ్ అంటే చూసింది అని అర్థం. ఇది క్రియాపదం ఇందులో. ఇంకా 2 క్రియాపదాలు ఉన్నాయి. అంగాందిడ అని ఒక పదం ఉంది. అழிత్తాళు కు అనేటటువంటి పదం ఉంది. ఇవన్నీ కూడా మనం అవాంతర క్రియలుగా అనుసంధానం చేస్తుందాం. కండాళ్ చూసింది. చూసింది అంటే ఇక్కడ ఏకవచనం కాబట్టి ఒక్కరే చూసేరు అని అనుకోవాలి. పెరియాళ్వార్లుగా ఉన్నారు కనుక అక్కడ ఉన్నది గోపకులందరూ గోళ్ళలందరూ ఉన్నారు కనుక ఇప్పుడు పిల్లవాడికి స్నానం చేయిస్తున్నది అంటే ఇక్కడ మనం యశోద అని భావించుకోవచ్చు, కులంలో ఉండేటటువంటి ఒక గోపవనిత అని కూడా భావన చేసుకోవచ్చు. కానీ యశోదే ముందుగా చూసింది కాబట్టి ఆ రకంగానే మనం భావన చేసుకుందాం. ఇప్పుడు ఆ పిల్లవాడికి స్నానం చేయించాలి. ఇక్కడ స్వాపదేశ వ్యాఖ్యానంలో చాలా అందమైనటువంటి ఒక పోలికని చెప్తున్నారు. పసిపిల్లలకి స్నానం చేయించాలి అంటే కాలు చెయ్యి ముందు చక్కగా సాగతీసి చేస్తున్నారు. కాపడం పెట్టడం అంటారు, కాచి నీళ్లు పొయ్యడం అని ఉండేది. ఇప్పుడు కాపడాలు అవి ఏం లేవు, కానీ ఆ పిల్లల యొక్క ఆ శరీర అవయవాలన్నీ చక్కగా మంచి రీతిలో పెరగాలి అంటే దానికి తగినటువంటి ఒక ఎక్సర్సైజ్ లాంటిది చేస్తూ ఉండేవారు అనమాట. అందుకే కాపు పెడుతున్నారు. కాపుతున్నప్పుడు ఉండేటటువంటి సన్నివేశాన్ని ఇందులో చెప్తున్నారు. కయ్యం కాలం నిమిర్తు అంటూ ప్రారంభం చేస్తున్నారు. సులభమైన పదాలే. కై అంటే చెయ్యి, కాల్ అంటే కాలు. కయ్యం కాలం, కాళ్ళు చేతులు అని అర్థం. ఇది చిన్నప్పుడు చేసిన వాళ్ళకి బాగా గుర్తుంటుంది. కాళ్ళు చాకితే కాళ్ళు లాగి చేతులు లాగి చేస్తారు. కయ్యం కాలం నిమిర్తు అని ఉంది చూసారా, ఇది కూడా అవాంతర క్రియే. అంటే సాగదీసి అని అర్థం, అంటే చాపి అని అర్థం అనమాట. చాపి అని అనటంలో ఆ పిల్లడు చాపేడా లేక సాగేటట్లుగా వీళ్ళు లాగేరా అనే దానికి మనం సమన్వయం చేసుకోవడానికి స్వాపదేశ వ్యాఖ్యానంలో ఒక అందమైనటువంటి సమన్వయాన్ని మనకి చేస్తున్నారు. ఇక్కడ మనము తల్లి కాళ్ళల్లో పడుకోబెట్టుకుని గోపవనిత కాళ్ళల్లో పడుకోబెట్టుకుని చక్కగా స్నానం చేయిస్తున్నటువంటి కన్నయ్యని మనం ఇక్కడ చూసాం. ఈ స్థితికి ఆ ప్రళయ సమయంలో వటదళం మీద పడుకొని ఉండేటటువంటి బాలకృష్ణమూర్తికి ఏమిటిటా తేడా అనే దాన్ని తీసుకుంటే కరారవిందేన పదారవిందో అని తీసుకుందాం. అది తీసుకుందామా మన సద్గ్రంథాచయన సంగోష్ఠి కదా, మనకి కరారవిందైన పదారవిందం ఎందుకు? మనకి ఉత్తర శతకంలో మంచి శ్లోకం ఒకటి ఉంది కదా, వటదళమధిశయ్య రంగధామన్ సయితైవార్ణవతర్ణకః పదాబ్జం అనేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకయ్యా ఆ పాదాన్ని తీసి అలా నోట్లో పెట్టుకుంటున్నావు అంటే నీతధిధ వైష్ణవ భోగ్యలిప్సయావా అని భట్టర్ వారు అడిగారే. ఆ వటపత్ర సాయిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి లభించని ఒక సౌఖ్యం ఇప్పుడు ఈ కన్నయ్య దగ్గర మనం చూడవచ్చు అంటారు. పాపం అసలే చిన్న మర్యాక అవడం చేత ఆ మర్యాక మీద మరీ ముడుచుకుని పడుకున్నాడు పిల్లవాడు. కాలు చెయ్యి సాగదీసుకోవడానికి లేదు, ఒక్కసారి గట్టిగా ఒళ్ళు విరుచుకోవడానికి కూడా లేదు, కాలు అసలు కదపడానికి కూడా లేదు. పొజిషన్ కదిలితే చాలు ప్రళయార్ణవంలో పడిపోతాడేమో అని అందరూ భయపడుతున్నారు కాబట్టి ఆయనకేం అవ్వదు, కానీ ఆయన ఎలా పాపం ముడుచుకునే పడుకున్నాడు అక్కడ. ఇప్పుడు ఒక్కసారి ఫ్రీడమ్ లభించినట్లుగా ఇక్కడ తల్లి కడుపులోంచి పైకి వచ్చినటువంటి ఆ పిల్లవాడికి కయ్యం కాలం నిమృత్తు. అలాంటప్పుడు ఆ పిల్లవాడికి స్నానం చేయించేటప్పుడు అది కూడా తిరుమంజన కైంకర్యం. ఇప్పుడు అర్చామూర్తులకి తిరుమంజనం సమర్పించేటప్పుడు ఏం చేస్తారు అంటే ఏది ఉపచారం చేసినా ముందు పెరుమాళని దీనికి అంగీకరించాలి, దీన్ని అనుగ్రహించాలి అని ప్రార్థన చేసి తిరుమంజన సమర్పణం చేస్తూ ఉంటారనమాట. అది నూనె పెట్టినా నలుగు పెట్టినా చందనం వేసిన ఏ ఉపచారానికైనా ముందు పెరుమాళని ప్రార్థన చేసి అనుమతి తీసుకున్నట్లుగా భావించి అప్పుడు ఆ పనిని చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ స్నానం చేస్తూ ఉండేటటువంటి ఆ గోపవనిత నాయన కాలు చెయ్యి చాపవా అని అడిగిందిట.
ఆవిడే ప్రార్థించింది. చాపాడట. అంటే చాపు చాపాలి అని అంటూ కాలు చెయ్యి తానే సాగతీసింది. తాను సాగతీసి ఆవిడేమిటంటోందట అంటే అదిగో చాపాడు, ఆయనే చాపాడు, ఆయనే చాపాడు అని అంటుంట. పిల్లలు ఏదో పని చేయకపోతే మనక్కడ అదిగో బోర్ల పడ్డాడు వాడిని మనం అట్నుంచి ఇటు తోసి అదిగో పడ్డాడని ఎలా అయితే మనమే ముందు ఆ విద్య రాకముందు మనమే ఆ విద్య చేయించేసి వాడే చేశాడు, పిల్లవాడే చేశాడు అన్నట్టుగా మురిసిపోతాము. అలాగే ఆ వటపత్ర సాయికి లేని రిలీఫ్ ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఈ కన్నయ్యని ఆయన కృష్ణుడే. బాలం ముకుందం మనసా స్మరామి. కానీ ఆ ముకుందుడు కాదు. ఇప్పుడు ఈ ముకుందుడిని చూడండి. ఈయన కయ్యం కాలం నిమిర్తు అంటే చాపి అనడంలో ఆ పిల్లవాడే చాపాడు అన్నట్లుగా ముచ్చట పడుతున్నారనమాట. ఇప్పుడు నీటిని పొయ్యాలి. ఆ నీటిని పోసేటప్పుడు కూడా కడార నీర్ పయ్య ఆట్టియ. ఇక్కడ కడార నీర్ అనడంలో కాగులో నీరు అని అర్థం. ఇప్పుడు నీళ్ల కాగులు ఉండేవి. అది నీళ్లు కాచుకునేటటువంటి కాగులు. ఇప్పుడు అసలు అవేమి మనం ఎలా చెప్పాలో కూడా తెలియనటువంటి స్థితికి వచ్చేస్తుంది. కాగునీరు అంటే ఆ నీళ్లను మామూలుగా వేడి చేసుకోవడం ఇప్పుడు మన కర్మ కాకపోతే ఎంత సులభం వచ్చేసిందో అని ఆ గీజర్ లో మనం స్విచ్ ఆన్ చేసుకుంటే నీరు వచ్చేస్తుంది. ఓ సుఖపడిపోతున్నా అంటున్నారు. కానీ ఆ నీటిలో ఏ గుణము ఉండదు. ఇది వరకు మంచిగా నీళ్లు పోసుకోవాలి అంటే అందులో రకరకాలైనటువంటి ఔషధాలు వేసి, రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు వేసి ఆ నీటిని బాగా వేడి చేసి ఆ ఔషధ ద్రవ్యాలు ఆ సుగంధ పరిమళం దానికి అంటేటట్లుగా కాచేవారు అన్నమాట. అందుకని కాడారది అనడంలో ఈ రకమైనటువంటి ఆ ప్రాసెస్ అంతా మనకి తెలిసేటట్లుగా చేస్తున్నారు. ఔషధులు వేస్తున్నారు అందులో, సుగంధ ద్రవ్యాలు వేస్తారు అందులో. అలా చక్కగా మంచిగా అందులో ప్రత్యేకించి పిల్లవాడి కోసం, చంటి పిల్లల కోసం కాచేటటువంటి నీరు ఎంత ప్రత్యేకంగా ఉండాలో దాన్ని తెలియచేయడం కోసం కడార నీరు అన్నారు. ఆ కాగులో నీరుని ఇప్పుడు ఆ నీళ్లు పొయ్యాలి. నీళ్లు పొయ్యాలంటే ఎలా పొయ్యాలి అంటే ఇదిగో మనం తిరుమంజనాలు కట్ట చేసేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఒక్క గంటలో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోవడానికి ఎంత చెల్లా చెదురుగా చేస్తామో ఒకసారి గుర్తుపెట్టుకోండి. తిరుమంజనం ఎలా చేయాలో, పెరుమాళ మీద తీర్థం కానీ ఆ తిరుమంజన ద్రవ్యాలు కానీ ఎలా ఉంచాలో తెలియడం కోసం ఈ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి. పెయ్యవాటియా అంటున్నారు చూడండి. పెయ్యవాటియా అంటే నెమ్మదిగా పొయ్యాలి. ఆ పిల్లవాడి యొక్క ఆ మృదుత్వానికి తగిన రీతిలో ఉక్కిరి బిక్కిరి కాకుండా జాగ్రత్తగా నెమ్మదిగా ఆ పిల్లవాడికి స్నానం చేయించాలి. అచ్చామూర్తికి తిరుమంజనం కూడా ఆ భావనతోటే మనం చేయించాలి. అంతేకాదు ఈ పెయ్య అనే పదం అంటే వైయత్తు వాళ్వీర్ఘాళ్ అనే పాసురంలో పెయ్యత్తు ఇన్న పరమ నడిపాడి అనేటటువంటి ప్రయోగాన్ని గుర్తుపెట్టుకోండి. పెయ్యవాటియ అంటే బాల్యానికి తగినట్లుగా పోసి అంటే నెమ్మదిగా ఆయనని స్నానం చేయించి ఎలా అంటే పసుం సిరు మంజలాళ్ అనేటటువంటి పదం ఉంది ఇక్కడ. మంజల్ అంటే పసుపు, పసుం అంటే పచ్చనైన అనకర్థం, చిరు అంటే చిన్నదైన అనకర్థం. ఇది ముందు దానికి కలుపుకోవచ్చు, తర్వాత దానికి కూడా కలుపుకోవచ్చు. అంటే పసుపు పెట్టి, నలుగు పెట్టి, నీరు పోసి చక్కగా స్నానం చేయించారు అనడానికి పసుం సిరు మంజళాల్ కడార నీర్ పెయ్య వాటియ అని అనుకోవచ్చు. ఇక్కడ సందేహం ఎక్కడ రావాలి అంటే పసుపు అంటే మాకు తెలుసునండి, మంజల్ అంటున్నారు, మాకు అర్థమైంది. ఇక సిరు అంటే ఛాయ పసుపు అని అనుకుంటాం కాబట్టి పసుపు అంటే మంచి ఛాయ కలిగినటువంటి పసుపు అని మాకు అర్థమైందండి. సిరు ఏమిటండి, చిన్న పసుపు ఏమిటండి? చిన్న పసుపు పెద్ద పసుపు అని ఇన్ని రకాలు ఉన్నాయా మార్కెట్ లో? మాకు ఒకసారి చెప్పరా, ఎక్కడ దొరుకుతాయో మేము కూడా ఆర్డర్ పెట్టుకుంటాం అని. సిరు మంజల్ అని ఎందుకంటున్నారు అని అంటే ఇది వరకు పసుపు ఇలాగా పసుపు గుండెలు కాదు, ఆ దుంప పసుపు కొమ్ము అరగతీసి చక్కగా ఆ మంచి స్వచ్ఛమైనటువంటి ఆ పసుపు పూసేవారు ముఖ్యంగా పిల్లలకి. ఇప్పుడు ఈ పిల్లవాడికి పెడుతూ ఉండేటటువంటి ఈ పసుపు
మరీ పెద్ద ముదిరినటువంటి పసుపు కొమ్ము కాదు, లేత పసుపు కొమ్ము అన్నమాట. పచ్చిది లేతది అయినటువంటి పసుపు కొమ్ముని అని దాన్ని అరగతీసి అనే అర్థం వచ్చేటట్లుగా ఎంత బాగా చెప్తున్నారు చూడండి పెరియాళ్ళ వారిలో. అక్కడ పసుపు అరగతీస్తున్నటువంటి పసుపు కొమ్ము కూడా కనిపిస్తోంది కాబట్టి పశు సిరు పశుం సిరు మంజళాల్ దాంతో ఇప్పుడు అలా అరగతీసి ఒంటికి పట్టించారు, స్నానం చేయించారు. ఇప్పుడు ఇంకా నోరు శుభ్రం చెయ్యాలి. ఆ నోరు శుభ్రం చేయడం కోసం ఆ పసుపుని అరగతీసినటువంటి ఆ పసుపుని పసుం సిరుమంజళ అయ్య నా అழித்தாளுக்கு అంటున్నారు. పయ్య అయ్య అంటున్నారు. నా అయ్య అంటే చాలా మృదువైనటువంటి లేతదైనటువంటి, నా అంటే నాలిక, ఆ నాలికని అழித்தாள் అంటే కాస్త దాని మీద సమ్మర్దం చేసింది, అంటే దాన్ని నాలికని గీయడం లాంటిది అనమాట. ఆ నాలిక మీద ఉండేటటువంటి ఆ కుళ్ళునంతటిని వేలుతో తుడిచేస్తారు. ఇది అందరికీ పిల్లల్ని కన్నా మన వల్ల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. స్నానం అంతా చేయించిన తర్వాత ఆ నోరు తుడవడం, అది కూడా పసుపు వేలుతోటి నోటిని శుభ్రం చేయటం. అది కూడా నోరంతా అంతా పళ్ళు అవి ఏమి ఉండవు కాబట్టి ఆ పాలు తాగే నాలిక మీద ఒకసారి పరిశుభ్రతని చేస్తారు. అది ఒక పద్ధతి అన్నమాట. ఆ అయ్య నా అయ్య నా అழித்தாளுக்கு అలా ఆయన నోట్లో ఉండేటటువంటి నాలికని శుభ్రం చేయాలి అంటే నోరు తెరవాలి కదా. ఆయన ఆ నోరు తెరిపించాలి, వాళ్ళు తెరవరు, నోరు తెరిపించాలి అన్నమాట. మళ్ళీ అలాగే ప్రార్థన చేస్తే అంగాందిడ, ఈ పదం గుర్తుపెట్టుకోండి. అంగాదల్ అంటే నోరు తెరవడం అని అర్థం అన్నమాట. అంగాందిడ అంటే నోరు తెరవగా అని. ఏది 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 అని అంటూ అలా మెల్లిగా వేలుతోటి ఆ నోరు విప్పుతారు, ఆ పెదవులు రెండు విప్పుతారు. ఇప్పుడు నాలిక బయటికి రావాలన్నమాట. ఇప్పుడు నాలిక బయట పెట్టు అంటే తెలియదు, నాలిక బయట పెట్టడానికి నోరు తెరవటానికి తేడానే ఏమీ ఉండదు కాబట్టి అంగా అందిడా, పిల్లవాడు ఆ అన్నాడు, నాలిక కనపడటం లేదు కానీ నోరు తెరిచాడు. అలా నోరు తెరిస్తేనట వయ్యమేషం కండాడ్, ఒక్కసారి ఆమెకి ఆ నోట్లో ఏషం వయ్యం, 7 లోకాలు కూడా కండాళ్ చూసిందిట. ఆ స్నానం చేయిస్తున్నటువంటి ఆ గొల్ల వనిత అంటున్నారు ఇక్కడ. ఎక్కడండి, ఎక్కడో చూడడం కాదు, ఈలోగా పిక్చర్ మారి ఎవరో వచ్చి సెల్ ఫోన్ చూపిస్తే అందులో వేరే పిక్చర్ చూసింది అనే భావన ఎక్కడ వస్తుందేమో అని వయ్యమేషం కండాళ్ అన్న దగ్గర ఆగకుండా పిళ్ళై వాయుళ్ అని స్ఫూర్తి చేస్తున్నారు. పిళ్ళై వాయుళ్, ఆ పిల్లవాడి నోట్లోనే వయ్యమేషం కండాళ్, పసుపు వేలితో నోరు తుడవడం కోసం, నాలిక తుడవడం కోసం నోరు తెరిచినప్పుడే ఆ పిల్లవాడి నోట్లో 7 లోకాలని చూసింది అని స్పష్టంగా చెప్తున్నారు పెరియాళ్వార్లంటే. ఇప్పుడు విశ్వరూప సందర్శనం ఎప్పుడు జరిగిందనమాట అంటే పుట్టిన వెంటనే చేయించేశాడు ఆయన. మరి చూడగలిగిందా అండి ఆ రూపాన్ని? అందరూ చూడలేరు కదా అనంటే చూడగలిగింది. ఎందుకని? స్వామి చూడగలిగేటటువంటి శక్తిని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అంటే ఆమెకి దివ్య చక్షువులని. అర్జునుడికి ఇచ్చినట్టే ఎవరైనా దివ్య చక్షువులతోటి చూడాల్సిందే తప్ప మామూలు దృష్టితో చూడగలిగేటటువంటి స్థితి ఉండదు కనుక అంగాందిడ వయ్యమేషం కండాళ్ పిళ్ళై వాయుళ్ అంటున్నారు. ఇందులో చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. అయితే తర్వాతి పాసురంలో ఇంకా అద్భుతం మనం చూస్తాము. మనకి తెలిసినంత వరకు యశోదకే కనపడ్డాయి అని మనం అనుకుంటాం. కానీ
పెరియాళ్వార్ల యొక్క అనుభవంలో ఆ ఒక వింత ఒక స్త్రీ చూస్తే ఆ వింతను అందరికీ చూపించకుండా ఉంటుందా చెప్పండి? చూడు 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 అని మొత్తం అందరూ వచ్చేస్తున్నారు. పాపం ఆ కృష్ణ పరమాత్మకి పని ఎక్కువైపోయిందిట. ఈ కళ్ళజోడు తీసి వాళ్ళకి పెట్టి, ఆ కళ్ళజోడు తీసి వాళ్ళకి పెట్టి, మళ్ళీ ఈ కళ్ళజోడు 3D ఎఫెక్ట్ ఉండడం కోసం దివ్య చక్షువులు ఒకరి తర్వాత ఒకరికి అలా ఇస్తూనే ఉన్నాడు. ఆయన ఇవ్వకపోతే చూసేటటువంటి అవకాశం లేదు. ఆనాడు ధృతరాష్ట్రుని కొలువులో విశ్వరూపాన్ని ప్రదర్శించిన అందరూ చూడలేకపోయారు. ఆ అర్జునుడి దగ్గర అయితే సరే మనకి భాగవతంలో అయితే యశోదాదేవికి మాత్రమే కనపడింది. కానీ పెరియాళ్వార్ల యొక్క దర్శనంలో అయితే మొత్తం అక్కడ ఉండేటటువంటి వారందరికీ కూడా, ఆడవాళ్ళందరికీ కూడా కనిపించింది. కనపడ్డ తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అయినారు అనేది కూడా మనకి తర్వాతి శ్లోకంలో చెప్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏది అంటే, తర్వాత మనం శ్లోకాలు చదువుకుందాం అనుకోండి. ఇప్పుడు మీరందరూ భాగవతం బాగా చదువుకున్నారు. మా రుక్మిణి అయితే ఇప్పుడు ఎలాగా రిఫర్ చేసింది కాబట్టి భాగవతం కంఠగతం అంటే పూర్తిగా అవగతం అని మనం అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఎంతో మంది మన వాళ్ళలో ఉండి ఉంటారు కదా. భాగవతంలో ఈ రకమైనటువంటి దర్శనం ఉందా లేదా అసలు అంటే, భాగవతంలో స్వామి చిన్నప్పుడే తన నోట్లో లోకాలను చూపించటం అనేది ఉంది, అందులో సందేహం లేదు. కాకపోతే 2 సార్లు చూపించాడు. ఒకటి మన్ను తిన్నప్పుడు చూపించాడు అనేది ప్రసిద్ధమైంది మనకి. కానీ ఆ తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలు తాగిస్తూ ఉంటే చాలా ముద్దుగా ఉన్నాడట. ఇదెప్పుడు పూతన సంహారము, శకటాసుర భంజనము, తృణావర్తుణ్ణి సంహరించటము అయిన తర్వాత ఉండేటటువంటి సన్నివేశాన్ని భాగవతంలో మనం చూస్తాము. దశమ స్కంధంలో పూర్వ భాగంలో అంతా కూడా అది ఆ దీంట్లో మనం బహుశా నీరాటం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకొని ఉంటావేమో. ఆ తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తున్నప్పుడు పాలు తాగేదట. ఇంచుమించుగా కడుపు నిండింది. ఆ పిల్లవాడు ఇంకా పాలు తాగడం మానేసి ఒకసారి తల్లి ముఖం వైపు చూసి నవ్వుతున్నాడట ఆయన. అలా నవ్వుతూ ఉండే పిల్లడు పాలు తాగిన వెంటనే నిద్ర వస్తుంది కదా. అలా చూసిన పిల్లడిని ముచ్చటపడి అలా చక్కగా జుట్టు చమురుతూ, బుగ్గలు చమురుతూ, ఆనందపడుతూ ఆ పిల్లడి వేపే చూస్తూ ఉందిట యశోదమ్మ తల్లి. అలా ఉండేటువంటి సందర్భంలో పిల్లవాడికి ఒక ఆవలింత వచ్చిందిట. అంతే. ఆవలించేడట. ఆవలించేసరికల్లా లోపల ఉండేటటువంటి లోకాలన్నీ కనపడిపోయాయిట. ఇది భాగవతంలోనే ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకుంటావా లేదా అనేది వేరే విషయం. కానీ ఆవలించాడు మామూలుగా. మరి ఎన్నిసార్లు ఆవలించి ఉంటాడండి అంటే, ఎన్నిసార్లు యశోదమ్మ చూస్తోందా అంటే ఎప్పుడూ అంత పట్టించుకోలేదో ఏమిటో. అప్పుడు మాత్రం అలా ఆవలించేసరికి ఫస్ట్ రియాక్షన్ యశోదకి ఏమైంది అనే దాన్ని మనం అక్కడ గుర్తు పెట్టుకోవాలి. అంగాందిడ ఇక్కడ రియాక్షన్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటాము. ఆ యశోదాదేవి ఆ నోరు జృంభణం వల్ల నోరు ఆవలిస్తే అంగాందిడ అనడానికి ఇదొకటి అన్నమాట. అందులో మొత్తం లోకాలనన్నింటినీ చూసి కొయ్యబారిపోయింది అంటారు. భాగవతం శ్లోకం చదువుకుందాం. ఆమెకు ఒక్కసారి వణికి వచ్చేసిందిట. ఏమవుతుందో తెలియలేదుట. మతి పోయినట్టు అయిపోయిందిట. ఆ ఆ రకమైనటువంటి ఆ సన్నివేశాన్ని చూసి ఆవిడ అలా నిశ్చేష్టగా ఉండిపోయింది అంటారు. అక్కడితో ఆ సర్గ పూర్తి అయిపోతుంది. ఇంకా దానికి కంటిన్యూషన్ ఏమీ ఉండదు. ఆ తర్వాత ఏమైంది, ముందేమైంది అనేది ఏమీ ఉండదు. అంతే. ఆ చూసి అలాగ వణికిపోయింది ఆమె. మొత్తం ఏవేవి చూసిందో వాటిని అన్నింటినీ కూడా అక్కడ వివరణ చేస్తారు. చివరిలో అనుసంధానం చేస్తుందా. ఇక్కడ కూడా అన్ని చెప్పటం లేదు. వయ్యమేళం కండాళ్ అంటున్నారు. 7 లోక. ఈ వయ్యం అనే పదం కూడా మనకి తిరుప్పావైలో వచ్చింది, జ్ఞాపకం చేసుకోండి. వైయత్తు వాళ్వీరుగాళ్ అనేది తిరుప్పావైలో ప్రయోగం. అలా కాకుండా రోజు మనం ఈ పద ప్రయోగం ఉన్నటువంటి పాసురాన్ని అనుసంధానం చేసి మంగళాశాసనం చేస్తాం. ఏమిటా పాసురం అంటే వయ్యం దగడయా వార్కడలే నయ్యాగా అని. మరి అప్పుడు వయ్యం అనే పదానికి మనం ఏమని అర్థం చెప్పుకుంటున్నాము అంటే వయ్యం తగడయా అంటే భూమినంతటినీ కూడా ప్రమిదగా చేసి అని అంటాం.
వయ్యత్తు వాళ్ళీర్గాళ్ అని భూమి మీద ఆనందంగా ఉన్న వాళ్ళల్లారా అని అక్కడ వయ్యం అనే పదానికి భూమి అని అర్థం చెప్పుకుంటాం కదా. మరి ఇక్కడ వయ్యం అనే పదానికి భూమి అని అర్థం చెప్పుకోవాలా అంటే తర్వాత ఇంకో పదం కూడా వస్తుంది తర్వాత పాసురంలో, వయ్యఘం అనే పదం. వయ్యఘం అన్నా వయ్యమన్నా భూమి అని అర్థమైన భూమి కూడా ఒక లోకం కనుక ఇక్కడ లోక సామాన్యంగా ఈ పదాన్ని ప్రయోగిస్తున్నారు. ఇక్కడ వయ్యం ఏడు అంటే 7 భూముల్ని చూసింది అని చెప్పుకోకూడదు, 7 లోకాలని చూసింది అని చెప్పుకోవాలి. నిన్న కూడా మనకి అండర్ అని ఒక పదం వచ్చింది చూసారా, అది దేవతావాచకము అయింది, గొల్లల్ని చెప్పేది అయినా సందర్భాన్ని బట్టి అర్థం చెప్పుకోవాలి అని మనం చెప్పుకున్నాం కదా. దానికి ఒక ఐతిహ్యం మనకి చెప్తూ ఉంటారు. సైంధవం అనే పదానికి గుర్రము అని ఒక అర్థము, ఉప్పు అని ఒక అర్థము, 2 అర్థాలు ఉంటాయి. కానీ ఆ భార్య అతి తెలివితేటలతోటి ప్రయాణానికి సిద్ధమవుతూ సైంధవాన్ని తీసుకురా అంటే ఉప్పు తేవడం, అలాగే భోజనం చేస్తూ సైంధవాన్ని తీసుకురా అంటే గుర్రాన్ని తేవడం చేసింది అంటూ చెప్తారు. అంచేత పదానికి అర్థాన్ని సందర్భాన్ని బట్టి మనం అవగతం చేసుకుని తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ వయ్యం అంటే లోకాలనన్నింటినీ చూసింది అంటున్నారు. పిళ్ళై వాయుళ్ చూసింది ఆమె ఆయన నోట్లోనే అంటున్నారు. கையும் காலும் நிமிர்த்து கடார நீர் பைய வாட்டிய பசும் சிறு மஞ்சளால் ஐய நா அழித்தாளுக்கு அங்காந்திட వయ్యమేళం కండాళ్ పిళ్ళై వాయుళే. ఎక్క తర్వాత పాసులు ఇది వెంటనే చదువుకోకపోతే అసలు అసలు ఇంత గ్యాప్ ఉంచకూడదు, అందుకని వెంటనే చదివేసుకోవాలి ఈ 2 పాసురాలు కూడా. வாயுள் வையகம் கண்ட மடநல்லார் ஆயர் புத்திரன் அல்லன் அருந்தெய்வம் பாயசீருடை பண்புடைய பாலகன் மாயன் என்னோ மகிழ்ந்தனர் மாதரே. வாயுள் வையகம் கண்டு மடநல்லார் ஆயர் புத்திரன் அல்லன் அருந்தெய்வம் பாயசீருடை பண்புடைய பாலகன் மாயன் என்று మగిழ்ந்தனர் మాదరే. ఇందులో క్రియాపదం మగిழ்ந்தனர். మగిழ்ందు ఇది కూడా మనకి తిరుప్పావేలో తండ్రి కూతురు ఒకటే అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమిటి చెప్పండి. ఆ తండ్రి గారి మాటలే ఆ పిల్ల నోట్లోంచి వస్తున్నాయి అనడానికి అన్ని పదాలు అలాగే మనకి ఎంత అందంగా ఇవే పదాలు ఒకటే భాష ఉంటుంది కదండి. ఇంట్లో తల్లి పిల్లలు కుటుంబంలో అందరూ ఒకేలా మాట్లాడుకుంటారు కదా, రచన కూడా ఒకేలాగే సాగుతుంది అంది అనడానికి తిరుప్పావేకి ఇందులో ఉండేటటువంటి పదాలకి మనం ఒకసారి తిరుప్పావై వచ్చినది కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. అదే నాచియార్ తిరుమల అంటే మళ్ళీ ఇంత మనకి గుర్తు ఉండదు కాబట్టి మగిழ்ந்து అని అవండి. మగిழ்ந்தனர் ఆనందాన్ని పొందారు, చాలా సంతోషపడ్డారు. ఎవరు? మాదర్ మాతలు అని అర్థం అనమాట. ఇక్కడ తల్లులారా అమ్మలారా అని మనం ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా, అలా ఇక్కడ ఒక సామూహికమైనటువంటి ఒక గౌరవ వాచకంగా ఇందులో మాతర్ అంటున్నారు. మాతలందరూ కూడా అంటే అక్కడ ఉండేటటువంటి స్త్రీగణం అంతా కూడా మగిழ்ந்தனர் సంతోషించారా అంటే నోట్లో 7 లోకాలు చూసి 7 లోకాలు కలిగినటువంటి ఆ పిల్లవాడిని చూసి వీళ్ళకి ఆనందం కలిగిందా? అదేమిటది విచిత్రంగా వాళ్ళు అయ్యో అనుకోవాలి కదా అని అంటే ఆనందించింది ఎప్పుడు, అసలు చూడగానే ఏమనుకున్నారు వాళ్ళు అనే క్రమాన్ని మనకి పాసురంలో వివరణ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే అందరూ చూశారు అనడానికి ఇక్కడ చేస్తూ ఉండేటటువంటి బహువచన ప్రయోగ ఆధారంగా వ్యాఖ్యాతలు వివరణ చేస్తారు. ఎందుకంటే కండాళ్ అని వెనకటి శ్లోకంలో ఏకవచనమే ప్రయోగించారు, కానీ ఈ పాసురంలో బహువచన ప్రయోగాన్ని చేస్తున్నారు. మాదర్ అని మడనల్లార్ అని 2 పదాలు ఉన్నాయి చూడండి. మాదర్ అంటే తల్లులందరూ అని అమ్మ అని గౌరవవాచకంగా చెప్పారు. మడనల్లార్ అని మరొక పదం ఉంది. మడం అంటే ఒప్పిదం అని అర్థం అన్నమాట. ఒప్పిదం అంటే స్త్రీ జాతికి ఉచితమైనటువంటి ఒక భవ్యత, ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు వినయం అని కూడా కాదు, ఒక ఒదుగు అంటారు చూసారా. మడ ఆ ఒదుగు ఉండడంలో ఆ సౌందర్యతత్వం ఉండడంలోనే ఒక అద్భుతమైనటువంటి రాణింపు ఉంటుందన్నమాట. భవ్యత అంటే రాణింపు అని అనుకుంటున్నాం మనం. నల్లార్
మంచివాళ్ళు అని అర్థం. ఇక్కడ ఈ నల్లార్ అన్న పదం ప్రయోగంలో ఎంత అద్భుతమైన అర్థం వస్తుందంటే మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఓ మంచి ఫోటో, ఏదైనా ఒక మంచి వస్తువు, లేదా ఏదైనా ఒక మంచి నగ, ఒక మంచి చీర, ఒక మంచి ఏదో డెకరేటివ్ పీస్ ఇలాంటివి అనుకోండి. ఇవాళ ఏం చేస్తున్నారు అందరూ అంటే ఏదైనా సరే వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసేస్తున్నారు. షేర్ చేసేయడం, మన ఆనందంతో షేర్ చేయడం ఒకటి, అందరూ గొప్పగా అనుకోవాలి అనే ఉద్దేశంతో షేర్ చేయడం ఒకటి, షేర్ చేయకుండా ఉండలేక షేర్ ఇలా రకరకాల కారణాలు ఉండవచ్చు గాక. కానీ గుర్తుపెట్టుకోండమ్మా, చూసిన వాళ్ళ కళ్ళు అన్నీ మంచివి కాదు. అందుకే ముఖ్యంగా చంటి పిల్లల్ని ఎవరి కళ్ళా పడకుండా కాపాడుతారు. ఎందుకు అంటే స్నేహం ఉన్న వాళ్ళ దృష్టే పిల్లల మీద పడాలి తప్ప, మొక్కలైనా కానివ్వండి ఏవైనా సరే అలా వెంటనే వాడిపోతాయి దృష్టి మంచిది కాకపోతే. మనం అనుకుంటాము అందరూ సంతోషిస్తారు, అందరూ ప్రైజ్ చేస్తారు, అందరికీ ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అని అనుకుంటాం. కానీ అందరి దృష్టి ఒక్కలా ఉండదు. కనుక ఇక్కడ కృష్ణుణ్ణి చూస్తున్న వారందరి దృష్టి ఒక్కలాగే ఉంది, ప్రేమతో కూడి ఉంది అని చెప్పడం కోసమే నల్లార్ అనే మాటని ప్రయోగిస్తున్నారన్నమాట. అందుకే ఏది పడితే అది మీరు స్టేటస్ లో షేర్ చేసుకోకండి. ఎందుకంటే సంతోషించిన వాళ్ళకంటే కాస్త బాధపడే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు కాబట్టి విచక్షణని కోల్పోకండి. వాళ్ళు మనని మనం ప్రదర్శించుకుందామనేటటువంటి తాపత్రయంలో ఇలాంటి అరిష్టాలను కూడా మనం కొని తెచ్చుకుంటున్నాం. ఎవరి బుద్ధి ఎలాంటిదో, ఎవరేమనుకున్నారో, ఎవరి దృష్టి దోషం తగులుతూచో మళ్ళీ ఈ ఉన్నతంతా కూడా మనకి చేజారిపోయేటటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ రకమైనటువంటి బెంగ ఇక్కడ అక్కర్లేదు. మడ నల్లార్ ఇప్పటి పేరెంటాలు కాదండి, అప్పటి పేరెంటాలు. వీళ్ళు పిలవకుండా వచ్చారు, ప్రేమతో వచ్చారు, ఇష్టంతో వచ్చారు, స్వామికి మంగళాశాసనం చెయ్యడం కోసమే వచ్చినటువంటి ఆ స్త్రీగణం అంతా కూడా అని వాళ్ళలో ఉండేటటువంటి ఆ దోష రాహిత్యాన్ని ఈ పదంలో మనకి స్పష్టం చేస్తున్నారు. ఈ నల్లార్ అంటే ప్రేమ నిండినటువంటి వారు, మంచివాడు. అలా కాదండి వాడు చాలా మంచివాడండి అంటూ ఉంటాం చూసారా, అలాగ మడ నల్లార్ అని వాళ్ళ విశిష్టతని, వాళ్ళ స్నేహాన్ని, వారి సౌభాగ్యాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఏం చేశారట వాళ్ళు అంటే వాయుల్ వైయఘం, వయ్యం అన్నారు వెనక్కి పదంలో పాసరంలో, ఇందులో వైయఘం అంటున్నారు. నోటిలో వైయఘంని కండ చూసినటువంటి మడనల్లార్ ఈ ఆడవాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారట అంటే అంటే భగవంతుడు అందరికీ తన దివ్య దర్శనాన్ని అందించాడు, దివ్య చక్షువులని అందించాడు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వెనకటి పాసురాలలో మనకు వచ్చింది ఏమిటంటే అంటే ఎంబిరాన్ ఎంగుత్తాన్ అంటూ కదా వచ్చారు వాళ్ళందరూ. మా నందుడి కొడుకు ఎక్కడ ఉన్నాడు, మా స్వామి గారి, మా రాజపుత్రుడు, మా యువరాజు గారు అంటూ వచ్చారు కదా. ఇప్పుడు ఈ సన్నివేశం చూసిన తర్వాత వాళ్ళు ఒకటి డిక్లేర్ చేసేస్తున్నారట, ఆయిర్ పుత్తిరన్ అల్లన్, ఈయన నందగోపాలుడి కొడుకు కాడు. ఓ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అదేంటండి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లల్ని చూడటానికి వచ్చి ఈయన వాళ్ళ పిల్లడు కాదు అంటే, ఈనాటి కాలంలో అయితే యూట్యూబ్ లో థంబ్నైల్స్ పెట్టి ఎంతగానో దాన్ని ప్రకటిస్తున్నారు. కానీ వీళ్ళు అనుకుంటున్నటువంటి, వీళ్ళలో కలిగినటువంటి రియాక్షన్ ఏది అంటే ఆయర్ పుత్తిరన్ అల్లన్, ఈయన గోపపల్లెలో పుట్టినటువంటి గోపాలుడు కాదు సుమా అనుకుంటున్నారు. ఎందుకంటే గోపాలుడైతే ఇలా నోట్లో ఈ 7 లోకాలు ఉండడం ఎలా సాధ్యం అవుతుంది? కానే కాడు అంటే ఊరుకోవడం కాదు, ఎవరో కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు. తర్వాత చూడండి, అరుం దైవం, అరుం దుర్లభమైనటువంటి దైవం, పరమాత్మ ఈయన, కంటికి కనపడనటువంటి వైభవం కలిగినటువంటి దుర్లభమైనటువంటి దైవం ఈయన అని అంటున్నారు. సామాన్యుడైనటువంటి గోపాలుడుకు కానే కాదు అని వీళ్ళే నిశ్చయం చేసేస్తున్నారు అన్నమాట. ఇక్కడ స్వాపదేశ వ్యాఖ్యానంలో ఎంత అందంగా సమన్వయం చేస్తారు అంటే, ఇప్పుడు వీళ్ళందరూ చూశారు, నోట్లో 7 లోకాలు కనిపిస్తున్నాయి, అన్ని మొత్తం లోకమంతా నోట్లోనే పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు మనవాడు ఈ పిల్లవాడు అని అనిపించలేదు వాళ్ళకి, మనవాడు కాదు అని అనుకున్నారు వాళ్ళు.
మనవాడు కాదు అని అనుకొని ఊరుకోకుండా సాక్షాత్తుగా దుర్లభమైనటువంటి దైవ స్వరూపము అని అనుకున్నారు కూడా. ఇప్పుడు ఏమైపోయిందండి, ఆ కృష్ణుడు అందరికీ దూరం అయిపోతున్నాడు. చేత ఆయర్ పుత్తిర నల్లన్ అనడంలో మనం ఈయన అని నిర్దేశించలేం, ఈయన మాత్రం కాడు అని చెప్పగలగడం అన్నమాట. ఆ స్థితి వచ్చింది. ఎవరో చెప్పలేకపోయినారు, కానీ గోపాలుడు కాడు అన్నంత వరకు వెళ్ళారు. కానీ తర్వాత చెప్పేసరికి అరుందైవం అని అనేసారు. అరుందైవం అని అనేసరికల్లా ఇప్పుడు ఏమైపోయింది అంటే, అయితే మరి అందుబాటులో ఉండడనమాట, మన చేతికి అందడనమాట, మనకి సులభుడు కాడనమాట అనేటటువంటి ఒక ఆందోళన, ఒక భావం కలిగేటటువంటి స్థితి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం పెరియాళ్వార్ తిరుమల ప్రారంభం చేసుకున్నాం, ఇంకా ప్రారంభం చేసుకున్నాం కాబట్టి కొంతమంది శ్రద్ధగా ఇందులో అన్వయిస్తున్నారు. ఇవాళ మీరు పెరియాళ్వార్ తిరుమల కాలక్షేపం అనుకుని వచ్చారండి. వచ్చి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇవాళ శ్రీరంగరాజస్తం ఉత్తర శతకం చెప్పుకుందాం అని అన్నాను అనుకోండి. అప్పుడు మీరందరూ ఏమంటారు, బాబోయ్ తెలియక వచ్చేమో ఉత్తర శతకమా, అస్సలు బుర్రకెక్కదు, నేరకపోయి వచ్చేమో, ఇదెక్కడ బోధపడుతుంది మనకి అని అనిపిస్తుందా? అంటే మనకు అందుబాటులో ఉంది అని అనిపించినది అందుబాటులో లేదు అనేటటువంటి స్థితి వస్తే దూరం అయిపోయింది అనేటటువంటి ఒక దోషం కూడా అందులో వస్తుంది కదా. మరి ఈ పిల్లవాడు అలా దూరం అయిపోయేవాడా, అందుబాటులోకి రానివాడా, పరత్వమా ఇక్కడ చూపిస్తున్నారు అని అంటే కాదు కాదని మళ్ళీ చెప్తున్నారు చూడండి. పాయ శ్రీరుడై, పాయశ్రీ అంటే విస్తారమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఆయన. ఆ కళ్యాణ గుణాల వల్ల మనం అందరం పొందడానికి తగినటువంటి వాడు ఆయన. అంతేకాదు పండుడయ పాలకన్, ఇది కూడా సన్నివేశానికి తగినట్లుగా చెప్తున్నారు. పండు ఉడయ పాలకన్, పాలకన్ అంటే బాలుడు అని అర్థం అన్నమాట. పండు అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి, కానీ ఇక్కడ చెప్పుకోవలసినటువంటి అర్థం సౌలభ్యము అని అర్థం. పండుడయ పాలకన్ అంటున్నారు అంటే సులభుడైనటువంటి పిల్లడు అని మళ్ళీ నిశ్చింత చెప్తున్నారనమాట. ఈయనకి ఎన్నో కళ్యాణ గుణాలు వచ్చినాయి, అంచేత మనకి దూరంగా ఉండేవాడు కాదు, మనకు అందుబాటులోకి ఉండేవాడే అని చెప్పడం కోసం పండుడయ పాలకన్. ఇక్కడ చంటి పిల్లడి సహజమైనటువంటి భావనకి అనుగుణంగా వ్యాఖ్యానంలో ఏం రాస్తారు అంటే, ఇదివరకటి పిల్లలు అందరి దగ్గరికి వచ్చేటటువంటి వారు కాదు. కొత్తండి అని కొత్త వారిని ఎవరినైనా చూస్తే తల్లిని పట్టుకొని విడవకుండా ఉండేటటువంటి రోజులు ఉండేవారు. కొత్త లేదండి అంటూ ఉంటారు కొంతమందికి, కొత్తండి అంటారు కొంతమందికి. ఆ కాలం ఇప్పుడు పోనే పోయింది. ఇప్పటి ఈ జనరేషన్ ఎలా ఉంది అంటే, ఏదో జెన్జీ అని కాస్త యువతని చెప్తున్నా, ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ఏం పేరు పెట్టారో మనకి తెలియదు. కానీ ఇప్పుడు పిల్లలందరినీ చూస్తే వాళ్ళు అయిన వాళ్ళ కంటే ముందు కొత్త వాళ్ళ వైపే ఆకర్షితులు అవుతున్నారు. వాళ్ళకి కొత్త వాళ్ళు కావాలి, కొత్త వాళ్ళతో తిరగాలి, బయట తిప్పుతారంటే ఎవరితోటైనా వెళ్ళిపోతారు. అదొక ప్రమాదం కూడా. మా తమ్ముడి మనవాళ్ళని చూస్తే నిజంగా అదే అనిపిస్తుంది. వీళ్ళకి అసలు భయం లేదు, కొత్త లేదు, వీళ్ళు వాళ్ళు అనేటటువంటి తేడా లేదు. ఎవరు పిలిస్తే వాళ్ళని చూసి నవ్వుతారు, ఎవరు పిలిస్తే వాళ్ళు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎవరెక్కడికి తీసుకెళ్తానంటే ముందే వీళ్ళు తయారైపోతారే. ఎంత అద్భుతంగా ఇప్పుడు పిల్లలకి నిజంగా కొత్త లేదు. ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనుకుంటున్నారు? కన్నయ్య దగ్గర నుంచే వచ్చింది. ఆ జీన్సే వచ్చాయన్నమాట వీళ్ళందరికీ. చంటి పిల్లలు అనేసరికల్లా పండుడయ్య పాలకన్. ఇప్పుడు పిల్లలందరూ పండుడయ్య పాలకన్ అనొచ్చు. బండి తీస్తే చాలు, ఫోన్ ఉంటే చాలు, చెప్పులు వేసుకుంటే చాలు, బట్టలు వేసుకుంటే చాలు, గమనించేస్తారు. అంతే. ఇంకా తల్లి లేదు, తండ్రి లేదు, ఆఖరికి దైవం పట్టుకున్నా విడిపించుకుని వీళ్ళ వెనకాతలు వెళ్ళిపోయే అంత ఒక చనువు ఏర్పడుతోంది ఈనాటి పిల్లలలో. అలాంటి పిల్లడు సుమండి, సౌలభ్యం కలిగిన పిల్లడు, ఎవరెత్తుకున్నా వస్తాడు, ఎవరు ముట్టుకున్నా పట్టుకుంటాడు, ఆడతాడు, అంచేత మనకి దొరికే పిల్లడే అని అనుకుంటున్నారట వాళ్ళు. పంబుడయ పాలకన్, మనవాడేనండి, హాయిగా మనకు అందుబాటులో ఉండేటటువంటి పిల్లవాడు అని అనుకున్నారట.
మాయన్. చివరికి వాళ్ళు ఏం డిక్లేర్ చేసుకున్నారు అంటే అరుందైవం అన్న దానిలోంచి ఎక్కడికి వచ్చారు? మాయన్ అనుకుంటున్నారు. అవును కదా, ఎంత ఆశ్చర్యకరమైన చేష్టలండి ఇవన్నీ కూడా. లేకపోతే మనకి తన వైభవాన్ని ఇలా చూపించి మనని ఆనందింపచేసేటటువంటి పిల్లవాడు కదా ఈ పిల్లవాడు అని ఆయన చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ చేష్టని తలుచుకుంటున్నారట. భగవంతుడు తలుచుకుంటేనే మనం దర్శించగలుగుతాం. అలాంటి దర్శనం మనకి ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి చేష్ట చేయగలిగినటువంటి వాడు ఆయన అని మాయన్ ఎండ్రు మగిళ్ళందనర్. మా వల్ల అవుతుందా చూడ్డం? ఏదో భగవంతుడు అలా అనుగ్రహించాడు కాబట్టి దర్శనం అయిందండి. ఎంత అదృష్టవంతులమో ఎంత అదృష్టవంతులమో అని అనుకున్నట్లుగా ఇక్కడ ఈ పిల్లవాడిని చూసి అందరూ మాయన్ అని మగిళ్ళందనర్, ఆనందాన్ని పొందేరు అంటున్నారు ఇందులో. అంటే ఆ యశోదాదేవితో పాటుగా మిగిలిన వారందరూ కూడా ఈ స్వామి నోట్లో 7 లోకాలని దర్శించినటువంటి వారే. వటపత్ర సాయికి ఇక్కడ స్నానం చేయిస్తూ ఉండేటటువంటి కన్నయ్యకి ఉండేటటువంటి తేడా ముడుచుకుని ఉండడం, చాపి ఉండడం అనేది చెప్పుకున్నాం. సామ్యం చెప్పుకుందాం ఇప్పుడు. ఆ సామ్యం ఏమిటి? వటదళ సాయికి ఇక్కడ ఉండేటటువంటి ఈ పసిపిల్లవాడికి సామ్యం ఏది చెప్పుకోవాలి అంటే లోపల అన్నీ పెట్టుకొని ఉండడం. చిన్న పిల్లవాడు అయినా మొత్తం జగత్తంతటిని లోపల పెట్టుకొని ఉన్నాడు వటదళ సాయి కూడా. దాన్నే అఘటిత ఘటనా సామర్థ్యం అని మనం అనుకుంటాం. అలాగే ఇక్కడ కన్నయ్య కూడా చిన్న పిల్లవాడుగానే ఉంటూనే నోట్లో మొత్తం భువనాన్నంతటినీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు కావడం అనేది ఇక్కడ సామ్యం. ఒక సామ్యం ఉంది, ఒక భేదం ఉంది అనే దాన్ని స్వాపదేశ వ్యాఖ్యానంలో చాలా అందంగా చెప్తారు. ఆ రకంగా భగవంతుని యొక్క విశ్వరూప దర్శనాన్ని చేస్తారు అని పెరియాళ్వార్ల యొక్క భావనని మనం ఇందులో అనుసంధానం చేసుకున్నాం. ఇక్కడ పెరియాళ్వార్లు సేవించినటువంటి సన్నివేశం ఎలా ఉంది అనంటే చూసేంది అని అన్నారు. చూసిన వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందేరు అని పెరియాళ్వార్ల భావన. అంటే ఆ పిల్లవాడి నోట్లో ఈ మొత్తం విశ్వమంతా ఉండడం చూసి ఆనందించినటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ అనుసంధానం చేసుకుంటున్నాం. అలా కాకుండా భాగవతంలో ఇందాక మనం చెప్పుకున్నామే 2 రకాలైనటువంటి సన్నివేశాలు అని. అందులో కన్యపానం చేస్తున్నప్పుడు ఉండేటటువంటి సన్నివేశాన్ని మనకి వర్ణించినటువంటి శ్లోకం ఒక్కసారి అనుసంధానం చేసుకుందాము. ఏకదార్థకమాదాయ. చాలా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు. పెరుమాళ్ళు మన ఇంట వెలసి మనకి తన వైభవాన్ని కనపరిచి మళ్ళీ తాను మరుగున పడి మన ఆయనని ప్రేమించేటట్లుగా చేసినటువంటి సన్నివేశం. ఆనాడు యశోదమ్మకి ఎంత అదృష్టం కలిగిందో కదా అని సుఖబ్రహ్మర్షి కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. సన్నివేశం చెప్తున్నారు. మనం కథ చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకుంటాం? పరీక్షిత్తుకి ఇప్పుడు సుఖబ్రహ్మర్షి అలాగే కదా భాగవతాన్ని వినిపిస్తున్నారు. అందుకే ఆ శ్లోక రచన కూడా ఎంత అందంగా సాగుతుందంటే ఏకదా ఒకసారి అర్భకమాదాయ స్వాంతమారోప్య. పిల్లల్ని ఎత్తుకొని ఒళ్ళో పడుకోబెట్టుకుని భామిని యశోదాదేవినే చెప్తున్నారు. ప్రస్నుతాపాయయామాస స్తనం స్నేహ పరిప్లుత. పాలు తాపింది ఆ పిల్లవాడికి. ప్రీతప్రాయస్య జననీ. పాలు తాగిన తర్వాత సా తస్య రుచిరస్మితో. నవ్వుతున్నాడు పిల్లవాడు కడుపు నిండి. ముఖం లాలయతి. ముఖం లాలయతి. ఎంత బాగున్నాయో చూడండి, చిన్న చిన్న పదాలు. ముద్దుగా ముఖాన్ని నిమురుతోంది అనమాట. అలా వేళ్లతో రాస్తోంది, జుట్టు ఇలా దువ్వుతోంది. ముఖం లాలయతి అంటూ సుఖబ్రహ్మర్షి రాజన్ అని పిలుస్తున్నారు చూడండి. ఇక్కడ రాజే పరీక్షిత్తు వింటున్నావా అంటున్నారు. ఇంత మంచి సన్నివేశం ఏమరపాటు లేకుండా ఉండు అని ముఖం లాలయతి రాజన్ జృంభతో దదృశే ఇదన్. అప్పుడు పెద్దగా ఆవలించాడు. ఆవలిస్తే ఆమె చూసిందిట. ఏం చూసింది అంటే అక్కడ వివరిస్తారు మనకి వ్యాస భగవానులు. ఖం ఆకాశాన్ని, రోదసి భూమిని,
జ్యోతిరనీకం ఆశా, జ్యోతిర్మండలాన్ని అంటే ఈ భూమండలానికి ఆకాశానికి మధ్యన ఉండేటటువంటి జ్యోతిర్మండలాన్ని, ఆశా దిక్కులన్నింటినీ, సూర్య ఇందు వహ్ని శ్వసన అంబుధీశ్చ, ఓ మొత్తం అన్నింటినీ సేవించింది. ద్వీపాన్ అగాన్ తద్దుహితృన్ వనాని భూతాని యాని స్థిరజంగమాని అంటూ మొత్తం అంతా సేవించింది అంట. ఆగాహ కొండలు పర్వతాలని చూసింది అంటారు. అంటూ తద్దుహితృని అనే ప్రయోగంలో ఆ కొండలకి పిల్లలు ఆడపిల్లలు, కొండల తాలూకు కూతుళ్ళు అంటున్నారు. కొండల తాలూకు కూతుళ్ళు ఎవరండి అంటే ఎవరు? నదులు. కొండలలోంచే నదులు పుట్టి ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి కావేరీ నదికి ఒక స్థానము, గంగా నదికి ఒక స్థానము, ఇలా చూస్తూ ఉంటాం కదా. అలాగే తద్దుహితృ అనేటటువంటి పదాన్ని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. వనాని మొత్తమంతా చూసిందిట. చూసిన తర్వాత ఆమె కలిగినటువంటి ఆ స్థితి ఏది అంటే దానికోసం ఈ శ్లోకం అనుసంధానం చేస్తున్నాను. సావేక్ష్య విశ్వం సహసా రాజన్ సంజాత వేపథు, ఒక్కసారి గడగడ గడగడగడ వణికిపోయినట ఆమె ఆ పిల్లవాడి నోట్లో ఈ విశ్వాన్నంతటినీ చూసి. సమ్మీల్య మృగసాభాక్షి, చూడమని దివ్య చక్షువులు ఆయన ఇస్తే చూడడానికి భయపడి కళ్ళు మూసుకుందిట యశోదాదేవి మొట్టమొదటిసారి ఆయన నోట్లో జగత్తుని చూసి. సమ్మీల్య మృగసాభాక్షి నేత్రౌ ఆసీత్ సువిస్మిత, ఆశ్చర్యంతో కళ్ళు మూసుకొని వణికిపోతూ కొయ్యబారిపై ఉండిపోయింది మొట్టమొదటిసారి ఈ సన్నివేశాన్ని ఆవలించినప్పుడు చూసి అంటారు. ఇది ఒకసారి విశ్వరూప సందర్శనం చెయ్యడం అన్నమాట. తర్వాత సంగతి మనకి తెలిసినదే. మన్ను తింటున్నాడు అని వచ్చి కంప్లైంట్ చేయడం, కృష్ణుణ్ణి పిలిపించటం, మన్ను తిన్నావా అని అడగడం, లేదు అని ఆయన చెప్పడం. ఇవన్నీ మనకి బాగా ప్రచారంలోకి వచ్చేసాయి. మన్ను తినంగనే శిశునో ఆకొంటినో వెర్రినో, ఎంత అద్భుతంగా చెప్తారో ఈ పద్యాలు మనకి తెలుసు. కానీ ఇక్కడ సంభాషణ వ్యాస భగవానుడి రచన కూడా ఎంత సులభంగా ఉంటుంది అంటే, ఇప్పుడు తల్లి కొడుకు యశోద చిన్ని కన్నయ్య ఇద్దరు ఎదురెదురుగా వస్తున్నారు. చుట్టూరా పిల్లలందరూ ఉన్నారు. వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆయన అన్నాడు, నేనేం తినలేదు, నాహం భక్షితం అంబా, నేను తినలేదు అన్నాడు. అంటే వీళ్ళందరూ అబద్ధం ఆడుతున్నారు అన్నారు. వీళ్ళందరూ అబద్ధం ఆడుతున్నారు, కావాలంటే చూడు నేను తినలేదు, నా నోరు చూడు అనేసాడు గబుక్మని. అందుకు పట్టుబడిపోయినాడు ఆయన. ఏమంది ఆవిడ అంటే, ఇది సత్యగిరస్తరికి సమక్షం పశ్యమే ముఖం, వాళ్ళు నిజమే చెప్తూ ఉంటే కావాలంటే చెక్ చేసుకో, వాళ్ళెదురుగానే నేను నోరు తెరుస్తాను, నా నోరు చూడు, నేను మట్టి తింటే అన్నాడు ఆయన. అంటే అప్పుడు పట్టుకుంది యశోదాదేవి. ఏది ఏమో నిజంగా నువ్వు తినలేదే అనుకో, నువ్వు చెప్తున్న మాట నిజమే అనుకో, తరిహి వ్యాధేహి, సరే అయితే నోరు తెరు అందుట ఆవిడ. కావాలంటే చూడు అన్నాడు ఆయన. సరే అయితే నోరు తెరు అంది ఆవిడ. శ్లోకాలు చాలా అందంగా ఉంటాయి. యద్యేవం తరిహి వ్యాధేహి త్యుక్తః స భగవాన్ హరిహి, అప్పుడు ఆయన నోరు విప్పితే వ్యాదత్త అవ్యాహతైశ్వర్య క్రీడా మనుజ బాలక అంటారు. ఆయన ఐశ్వర్యం ఆయనతోటే ఉంటుంది. ఆయన ఈశ్వరుడు, ఈ సకల జగన్నాయకుడు ఆయన. తన సొత్తును వదిలి తాను ఎక్కడికి వస్తాడండి? ఎప్పుడూ ఆయనతోటే ఉంటుంది కాబట్టే ఆ మొత్తం విశ్వమంతా ఆయనలోనే ఉంది కాబట్టి క్రీడా మనుజ బాలక నోరు విప్పాడు అంతే. అప్పుడు ఆవిడకి కలయో వైష్ణవ వాయయో అంటూ అద్భుతంగా తన భావనల్ని ఆమె వెలుగా కూర్చుంది. అసలు నేను యశోదాదేవినేనా, ఒకసారి గిల్లండి, ఇది మా ఇల్లేనా అంటూ ఆ అద్భుతమైనటువంటి పద్యాలు మనకి బాగా ప్రసిద్ధమైనది. ఇది రెండోసారి కలిగినటువంటి రియాక్షన్ అన్నమాట. అంతటితో ఆగింది అనుకుంటున్నారా? కలయో వైష్ణవమాయో దగ్గర ఆగకండి, ఇంకొంచెం ముందుకు వెళదాం మనం. అప్పుడు ఏమైంది యశోదాదేవి అని అంటే, అప్పుడు ఆవిడకి మొత్తం అంతా
స్పష్టంగా కనిపిస్తోంది. అంతా చూస్తోంది ఆవిడ. అలా చూస్తూ 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 ఉండేసరికి ఎలాగైతే అర్జునుడికి అందరూ ఆయన నోట్లోకి వెళ్ళిపోతూడం కనిపించి 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 సహాస్మాభిః అంటున్నాడు. కానీ కృష్ణుడితో పాటు ఇదిగో మేము కూడా నీ నోట్లోకి వెళ్ళిపోతున్నా, నీ నోట్లోకి వెళ్ళిపోతున్నా, మా అన్నయ్య, మా రెండో అన్నయ్య, నేను అంటూ చెప్పినట్లుగా ఇక్కడ యశోదాదేవికి ఆయన నోట్లో, ఆ పిల్లవాడి నోట్లో తాను తామున్న వ్రేపల్లలో ఉండేటటువంటి జనము అందరూ కూడా కనపడ్డారట. అది ఒక ప్రత్యేకత. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరూ కనపడేసరికల్లా ఆవిడకి ఆశ్చర్యమైంది. ఒక్కసారి జ్ఞానం కలిగింది. అప్పుడు ఆవిడ అనుకుంది, ఎంత మందమతిని నేను, ఈయన నా భర్త, ఈయన నా కొడుకు, ఇది నా ఊరు, ఇది నా సంతానం, ఇది నా సంపద అని అనుకుంటున్నాను. కానే కాదు, ఇవన్నిటినీ కలిగినటువంటి వాడు ఆయన పరదైవము అని ఆ పిల్లడి మీద నిజంగా జ్ఞానంతో భక్తి భావన కలిగింది. భగవాతుడు అనేటటువంటి ఆ జ్ఞానం కలిగింది. అంతే. అలా అనుకుంటూ ఆయనకి నేను నమస్కరిస్తున్నాను, ఆయనే నాకు గతి అని అనుకుందావిడ. అంతే, వెంటనే మ్యాజిక్ అయిపోయింది. అన్నమో ఈవిడికి మళ్ళీ ఇంత జ్ఞానం కలిగిపోతే నా అవతారం ఏమవ్వాలి కనుక అని వెంటనే హౌ అన్నాడు ఒక్కసారి. ఇలా మళ్ళీ చేయి తిప్పాడేమో, వెంటనే ఆవిడ అవన్నీ మర్చిపోయింది. ఇంతకు ముందే మొత్తం అంతా చూసినటువంటి ఆవిడకి ఇంకేమీ జ్ఞాపకమే రాలేదు. ఒళ్ళో పడుకున్నటువంటి పిల్లల్ని లాలిస్తూ పడుకోబెడుతూ తన చిన్న శిశువుగానే భావించింది ఆమె అంటారు. భాగవతంలో ఆ సన్నివేశం అంతవరకు సాక్ష్యం. అంటే మనకి జ్ఞానం కలిగించాలంటే కలిగిస్తాడు, మరిపించాలంటే మరిపించేటటువంటి వాడు ఆయనే అంటారు ఆ సన్నివేశం. అలాంటి సన్నివేశాన్ని పెరియాళ్వార్లు ఎలా అనుభవించారో మనం అనుసంధానం చేసుకున్నాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం అండి. ఇప్పుడు చూసి అవును నిజమే అనుకుంది భాగవతంలో ఉండేటటువంటి యశోదాదేవి అయితే, లీలాసుకులైతే అలా ఒప్పుకోరు. అసలు ఆవిడ చూడనే లేదు అనుకుంది. అది కాదు అనుకుంది అంటారు. తల్లి ప్రేమ అధికమైంది. ఇందాక దృష్టి దోషం గురించి మనం చెప్పుకున్నాం కదా. నోరు తెరిచి అన్ని చూపిస్తున్నా కైలాస పర్వతాన్ని చూసి నవనీతం ఆవిడ తిన్న వెన్న అనుకుంటోందిట ఆవిడ. అక్కడే ఉండేటటువంటి భూమిని చూసి కాదు ఇంతకు ముందు తిన్నటువంటి మన్ను అనుకుంటోందిట ఆవిడ. కాదు ఇదిగో పెద్ద క్షీరసాగరం కనిపిస్తోంది కదా అంటే మా వాడు తాగినటువంటి పాలు అనుకుంటోందిట. కైలాసో నవతీతతి అంటూ మనకి కృష్ణ కర్ణామృతంలో ఒక శ్లోకాన్ని చెప్తారు. చూ బాలక, ఎవరి కళ్ళు పడ్డాయో పాపిష్టి దాన్ని నేను నీకు దిష్టి తీసేస్తాను అంటూ దిష్టి తీయించుకుంటున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడు మనలను రక్షించాలి గాక అంటారు లీలాసకులు. ఇప్పుడు చూడండి, పెరియాళ్వార్లటువంటి తల్లి ఏ స్థితిని పొందింది, భాగవతంలో ఉండేటటువంటి యశోదమ్మకి ఎలాంటి స్థితి కలిగింది, ఎన్ని పర్యాయాలు కలిగింది, ఇదే చూసినటువంటి లీలాసుకుల యొక్క భావన వర్ణన ఎలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే మనకి ఎన్ని రోజులైనా సాగుతుంది. కృష్ణానుభవానికి అంతే ఉంటుంది కనుక ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని ఈ రెండు పాసరాలలోనూ మనం దర్శిస్తున్నాం. ఒక్కసారి వ్యాఖ్యానం అనుసంధానం చేసుకుని పాసరాలను ఉపదేశాత్మకంగా చెప్పుకుందాం. 6వ పాసరం వ్యాఖ్యానం ఒకసారి చూద్దాం. గబగబానే చదివిస్తాను, ఆలస్యం కాదు. ఆరాంబాటు. ఈ ఆరాంబాటుకి మనకి స్వాపదేశ వ్యాఖ్యానంలో వటపత్ర సాయి గురించినటువంటి ప్రస్తావం ఉంటుంది. పెరేజియర్ వ్యాఖ్యానంలో ఉండదు. கையும் காலும் நிமிர்த்து திருமஞ்சனம் செய்கை கொடலாக திருக்கைகளையும் திருவடிகளையும் நீட்டி திருமேனியன் మార్గవత్తుకు అనుగుణமாக నిమిర్తు కడార నీర్ పయ్యవాటియా. సాగతీసేటప్పుడు కూడా ఇలా కాళ్ళు పట్టుకొని లాగితే ఎముకలు విరిగిపోతాయి. ఎంత సున్నితమైన శరీరమో ఆ సున్నితత్వానికి తగినట్లుగా ఆ కాళ్ళు చేతులని మర్దన చెయ్యాలి, లాగాలి. కడార நீர்பையவாற்றி திருமேனிக்கு అనుగుణமாக ఔషధங்களும் சுகந்த திரவியங்களும் கூட்டி காய்ச்சின கடாரத்தில் திருமஞ்சனத்தாலே திருமேனி அலையாமல் மெல்ல திருமஞ்சனம் செய்து பசு சிறு மஞ்சளால் இது கீழ் மேலும் அன்வைத்து கிடக்கிறது. குறுங்கண்டான பசுமஞ்சளை சாத்தியாயித்து நீராட்டித்தும் ஐயனா இத்யாதி
அப்படி இருந்துள்ள மஞ்சளாலே நெல்லிதான திருநாவை வழித்தவளுக்கோ அது குடலாக அங்காந்திட பிள்ளையுடைய வாயுள்ளே சகல லோகங்களையும் கண்டாள் எங்கே அதுக்கடி அர்ஜுனனுக்கும் திவ்ய சக்ஷுஸை கொடுத்து வைஸ்வரூபியம் காட்டினா போலே இவளுக்கும் திவ்ய சக்ஷுஸை கொடுத்து தன் வைபவத்தை కాట్టుగైరే. పేజ్ నంబర్ 116 తీసుకోండి. ఏഴాం పాటు வாயுள் வையகம் கண்டா மடநல்லார் இப்படி திருப்பவளத்தில் உள்ள லோகங்களை கண்ட பவ்யத்தையும் ஸ்நேகத்தையும் உடையவர்கள் வையமேழும் கண்டாள் பிள்ளை வாயுள் என்னோ கீழ் ஒருத்தியாக சொல்லித்தேயாகிலும் அது பாஷணத்திலே பலராக சொல்லுகையாலே பின்னையும் கூட கண்டவர்களுண்டென்னு கொள்ள வேணும். அதாவது இவள் கண்டவனந்தரம் அருகு நின்றவர்களுக்கும் காட்ட அவனும் தன் வைபவம் எல்லாரும் அறிகைக்காக அவர்களுக்கும் திவ்ய சக்ஷுஸை கொடுத்து காட்ட கூடுமிரே. ஆயர் புத்திர நல்லன் அருந்தெய்வம் ஸ்ரீநந்தகோபர் மகனல்லன் பெருதற்கரிய சர்வேஸ்வரன் பாயசீருடை பண்புடை பாலகன் பரம்பின கல்யாண குணங்களை உடையனாய் நீர்மை உடையனான சிறு பிள்ளை மாயன் ஆச்சரிய சக்தி யுக்தன் என்னோ மகிழ்ந்தனர் மாதரே. இப்படி சொல்லி மிகவும் பிரீத்தைகளானார்கள் ஸ்திரீகள் எங்கை வாயும் வையகம் கண்ட மடநல்லாரான மாதர் பாயசீருடை பண்புடை பாலகன் ஆயர் புத்திர நல்லன் அருந்தெய்வம் మాయనెన్నో మహిళందనర్ என்று అన్వయం. ఇప్పుడు కాసరాకి మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.